జై శివలాల్, జై సావిత్రిబాయి పూలే. నేను కితావత్ బహుగుణ నాయక్, మహేశ్వరం బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. ఈరోజు మనము మహిళలను ఎన్నో రంగాల్లో ముందంజలో చూస్తున్నాము అనంటే ఆ రోజు ఎందరో మహనీయుల పోరాటం ఉందని, ఆ మహనీయుల పోరాటంలో స్త్రీల కోసము ఈ కుల మత అనాలకు అతీతంగా మరియు ఇప్పుడు అణగారిన వర్గాలే కాకుండా అగ్రవర్ణాల్లో ఆ రోజు స్త్రీలకు విముక్తి లేదు. అలాంటి రోజుల్లో అగ్రవర్ణాల స్త్రీలను కూడా ముందంజలో తీసుకొచ్చిన మహనీయురాలు ఎవరైనా ఉన్నారు అనంటే సావిత్రిబాయి పూలే అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మన పాఠశాలలో ఉపాధ్యాయులు మహిళలు ఉన్నారు అనంటే ఆ రోజు ఎంతో అణచివేతకు పాల్గొని, ఎంతో అణచివేతకు లోనై ఆ రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్త్రీల కోసం, ముఖ్యంగా ఒక స్త్రీ చదువుకుంటే వారి ఇంట్లో వెలుగుతుందని, ఈ భారతదేశం బాగుపడాలంటే స్త్రీలు చదువుకోవాలని ఆ రోజు మొట్టమొదట చెప్పింది సావిత్రిబాయి పూలే. వారిని సహకరించి ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఈ సావిత్రిబాయి పూలేని ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు మనము ఎంతోమంది టీచర్లను, డాక్టర్లను, పైలట్లను చూస్తున్నాము అనంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి కృషి మేరకే జరిగింది అని, ఇలాంటి వీర వనితల జయంతులు, వర్ధంతులు ఇలా పురుషులు ఎవరైతే యాక్టివ్గా పాల్గొంటున్నారో వీరు వారి స్త్రీలను తీసుకొని తప్పకుండా వారికి చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలా ఒక్కొక్కరు చేస్తే ఈ సమాజంలో పని చేయడం చాలా ఆలస్యమవుతుంది. ప్రతి ఇంట్లో సావిత్రిబాయి పూలే గురించి మనం తెలియజేసుకోవాలి. అదేవిధంగా మన స్త్రీలు ఏ విధంగా అయితే వాళ్ళ హక్కుల కోసం ఈరోజు కోర్టులల్లో పోరాడి తెచ్చుకున్న హక్కులను మరి వీళ్ళ ఆదర్శం కాబట్టి ఇటువంటి వీరవనితల జయంతి వర్ధంతులకు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ, నాకు ఇంత పెద్ద ఎత్తున సహకరించినటువంటి మహేశ్వరం ప్రజలైనటువంటి కుమ్మల్లార కాలనీవాసులకు అందరికీ ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకున్న అందరికీ జై భీమ్, జై శివలాల్, జై